హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్. టుడే న్యూస్ పేపర్ అనాలిసిస్ చూద్దాం. సో అంతకంటే ముందు యాక్చువల్లీ నిన్న ఒలింపిక్స్లో మను బాకర్కు హర్యానా ప్లేయర్కు అదే 10 మీటర్స్ ఎయిర్ పిస్తోల్ విభాగంలో కంస పథకం వచ్చింది కదా. ఆమె ఇన్స్పిరేషన్ ఆమె ఇన్స్పిరేషన్ ముగ్గురు పేర్లని చెప్పింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గీత, భగవద్గీత ఆమె చాలా బాగా చదివేదంట. సో ప్రెషర్ను ఎలా హ్యాండిల్ చేయాలనే విషయం అద్భుతంగా భగవద్గీతలో ఉన్నది. ఏంటంటే ఆమె చెప్పినది ఏంటంటే కర్మపై దృష్టి పెట్టండి, దాని ఫలితాన్ని మాత్రం వదిలేయండి. అదే మెయిన్ థింగ్ వచ్చేసి. సో భగవద్గీతలోని ఈ సూక్తే ఆమెను బాగా ఇన్స్పైర్ చేసింది అనమాట. చేసి ఆ ప్రెషర్ అనేది హ్యాండిల్ చేయడం అనేది ఈజీగా అయిపోయింది అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఉసేన్ బోల్ట్, ద లెజెండరీ ప్లేయర్ ఉసేన్ బోల్ట్ అనేది రన్నింగ్లో 100 మీటర్స్లో ఫాస్టెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్గా గుర్తింపు పొందిన ఉసేన్ బోల్ట్ కూడా ఆమెకు ఇన్స్పిరేషన్. ఇంకోరు వచ్చేసి జస్ప్రీత్ రాణా, ఆమె మెంటర్ అనమాట. సో ఈ ముగ్గురు అంటే గీత, ఉసేన్ బోల్ట్, భగవద్గీత, ఉసేన్ బోల్ట్ ప్లస్ జస్ప్రీత్ రాణా, ఈ ముగ్గురు బాగా ఇన్స్పైర్ చేయడం వల్ల ఈ పథకం సాధించారని మను బాకర్ అన్నది. సో ఇంకో మను బాకర్ ఇంకా సర్బ్జీత్ సింగ్ అనేది అంటే ఇద్దరు కలిసి ఇంకో ఈవెంట్లో అంటే 10 మీటర్స్ ఎయిర్ పిస్తోల్ విభాగంలోనే ఇంకో పథకం వచ్చే ఛాన్స్ ఉంది. సో అప్ టు డేట్ వరకు అయితే మనకు అంత ఐడియా లేదు. సో అదేమన్నా వస్తే మనం అప్డేట్ ఇవ్వచ్చు. సో ఇది ఒలింపిక్స్ మను బాకర్ తన ఇంటర్వ్యూలో చెప్పిన విషయం అనమాట. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా న్యూస్కి వెళ్తే బీఆర్ రిజర్వేషన్ 65%. ఎవరైనా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే రిజర్వేషన్ల మీద ఈ డ్రామాలు, ఈ ప్లేయింగ్స్ మొత్తం ఆపి కట్టిపడేయండి. ఎందుకంటే మీరు చేసే డ్రామాల వల్ల ఆ బ్యాక్వర్డ్ క్లాసెస్ పీపుల్ అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. మీకు అందరికీ తెలిసిందే, సుప్రీంకోర్టు 50% కంటే ఎక్కువ, ఒక్క 1% కూడా ఎక్కువ ఇవ్వద్దని ఆల్రెడీ ఆర్డర్ ఉంది. సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. ఏది ఇంద్రాణి సుని ప్లస్ మండలి కమిషన్ రిపోర్ట్ల ప్రకారం సుప్రీంకోర్టు ఆల్రెడీ ఈ 2 తీర్పులలో 50% కంటే 50 అంటే బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ ఎప్పుడైనా 50% దాటొద్దు అనమాట. సో వీళ్ళకే ఈయన బీఆర్ ముఖ్యమంత్రి ఏం చేసిండు, 50% ఉన్నదాన్ని 65% చేసిండు నితీష్ కుమార్. ఏది ఎలక్షన్ల ముందు, బాగా గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ల ముందు 65% రిజర్వేషన్ పెంచితే ఏం చేసారు, పాట్నా హైకోర్టు కొట్టేసింది. పాట్నా హైకోర్టు కొట్టేసిన తర్వాత వీళ్ళు ఏం చేసారు, మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయింది. మళ్ళీ సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని తీర్పులు చెప్పినా 50% దాటవద్దు అని సుప్రీంకోర్టు చెప్పినా కానీ వీళ్ళు ఓకే ఏదో ఎలక్షన్ల ముందు ఒక డ్రామా ప్లే చేస్తారు, మీకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఏదో ఒకటి చెప్పి తర్వాత ఎవరో ఒకరు కోర్టుకు పోతారా, కోర్టు కొట్టేస్తుంది. సో ఎవరు చెప్పినా, ఏది చెప్పినా రిజర్వేషన్ మీద ఎవరు నమ్మకండి. 50% సుప్రీంకోర్టు ప్రకారం 50% దాటదు. సో అన్ని స్టేట్స్ ఆల్రెడీ 50% రిజర్వేషన్స్ అందరికీ ఇస్తున్నాయి. సో బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళందరికీ 50%లోనే ఇవ్వాలి. మళ్ళీ ఈడబ్ల్యూఎస్ సపరేటు. సో అది దాటొద్దు అనమాట. ఓన్లీ ఒక తమిళనాడు గవర్నమెంట్కే అదొక్కటి, ఏది 9th షెడ్యూల్ ఉంది కాబట్టి తమిళనాడు గవర్నమెంట్కు ఆ స్పెషల్ కేసెస్గా తీసుకొని 9th షెడ్యూల్ ఉంది కాబట్టి దాని మీద సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేకపోతుంది. అది ఎందుకో ఇంకా అది అట్లా 9th షెడ్యూల్లో పడేసారు. అది ఒక్కటి మన స్టేట్ మొత్తంలో ఇప్పుడు ఇన్ని స్టేట్స్ ఉన్నాయి కదా, ప్రతి స్టేట్లో 50% మాత్రమే ఉంటే ఒక తమిళనాడులో మాత్రం 69% వరకు ఉంది. అదొక స్పెషల్ కేసుగా 9th షెడ్యూల్లో పెట్టారు కాబట్టి అది అట్లా ఉంది. కానీ ప్రతిదీ వీళ్ళు ఏం చేస్తారంటే తమిళనాడు చూపెట్టి ఇది చేస్తారు, కానీ అది పాసిబుల్ అయితే కాదు. సో సుప్రీంకోర్టు ఆల్రెడీ నిన్న కొట్టేసింది ఇంకా. సో ఎవరైనా సరే ఎలక్షన్ల ముందు ఈ డ్రామాలు, ఏదో బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్స్ ఇస్తున్నాయని ఇట్లాంటివి చేస్తే అది ఎవ్వరు నమ్మొద్దు. ఇంకోటి, పతాంజలిని అస్సలే నమ్మకండి. ఒక విషయంలో నేను పతాంజలిని ఆయుర్వేదిక్ పరంగా నమ్మకండి అంటున్నాను. ఏది నేను పర్సనల్గా ఎవరన్నా ఇష్టంగా పతాంజలిని కొనేవారంటే కొనండి, వేరే విధంగా కొనండి, కానీ మీరు ఆయుర్వేదిక్ పరంగా పతాంజలి పోతే నాకు ఆయుర్వేదిక్ వస్తుందనే దాన్ని పడేసేయండి. ఎందుకంటే ఎగ్జాంపుల్, వీళ్ళు ఢిల్లీ హైకోర్టులో కరోనా టైంలో క్యూరానిల్ అనే ప్రోడక్ట్ చేశారు. ఆ క్యూరానిల్ ప్రోడక్ట్ చేసేటప్పుడు ఏం చేశారంటే ఇది కరోనాను క్యూర్ చేస్తుందనే వర్డ్ వాడారు అడ్వర్టైజ్మెంట్లో. వర్డ్ వాడితే ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే, ఢిల్లీ హైకోర్టులో వీళ్ళ ఆన్సర్, పతాంజలి వాళ్ళ ఆన్సర్ ఏం చెప్పిందంటే, మాకు అట్లాంటిది ఏం లేదు, మేమే తప్పు చేసినాం, ప్లీజ్ అపాలజైజ్. వీళ్ళు ఎన్నిసార్లు అపాలజైజ్ చెప్తున్నారు కదా. పతాంజలి గ్రూప్ వాళ్ళ షేర్స్ మొత్తం ఒకప్పుడు నాకు తెలిసి
ఒక 5-6 ఇయర్స్ క్రితం వాళ్ళు టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్స్ ఉండే పతాంజలి డూయింగ్ టాప్. కానీ ఇప్పుడు మొత్తం పడిపోయింది, దాని వాల్యూ మొత్తం పడిపోయింది. ఎందుకు? వీళ్ళు చెప్పిన అబద్ధాల వల్ల. ఎందుకు అబద్ధాలు చెప్తారు? ఆయుర్వేదికాన్ని మోసం చేస్తారు. ఎగ్జాక్ట్లీ అంత మోసం. ఇప్పుడు పతాంజలి ప్రొడక్ట్స్ మంచిగానే ఉంటాయి, కానీ అది నార్మల్గా డీమార్ట్ లెక్కనో బిగ్ బజార్ టైపు, రిలయన్స్ టైపు అట్లాంటిగా సేల్ చేసే ప్రాబ్లం లేదు. వీళ్ళు ఏం చెప్తారు? మేము పూర్తిగా ఆయుర్వేదిక ప్రకారం, అంటే ఇప్పుడు ఒక హనీ ఉందనుకో, తేనె ఉందనుకో, ఆ తేనెను ఎట్లా తయారు చేయాలి ఆయుర్వేదిక పరంగా? ఓన్లీ ఇప్పుడు ఆ చెట్టుకు వెళ్ళి అది పట్టుకొని అది చేసి అట్లా ఇవ్వాలి జనరల్గా ఆయుర్వేదిక వీళ్ళ లెక్క ప్రకారం. కానీ వీళ్ళు చెప్తుంది ఏంది? మన సుప్రీంకోర్టుకు వీళ్ళు ఏం చెప్తుంది? మేము అట్లా తయారు చేస్తలేము, మేము తయారు చేస్తుంది సుక్రోజు, గ్లూకోజు, అంటే చక్కెర పదార్థాలు అన్నీ కలిపి దాన్ని మిక్స్ చేసి దాంతో చేస్తారని చెప్పారు. అంటే ఎంత మోసం! ఆయుర్వేదిక్ అనే పేరుతోని పతాంజలి చేస్తున్న మోసం మామూలు కాదు. ఒకవేళ క్లియర్ కట్గా ఉంటే చెప్పండి. ఇప్పుడు నేను పతాంజలి ప్రొడక్ట్స్ బ్యాడ్ అని చెప్పట్లేదు, కానీ ఆయుర్వేదిక పేరు చెప్తున్నారు వీళ్ళు, మా ప్రోడక్ట్ ఆయుర్వేదికం అని చెప్తున్నారు. కానీ మళ్ళీ కోట్లలో ఏంటంటే ఇవి ఆయుర్వేదిక్ కాదు, ఇది మ్యానుఫ్యాక్చరింగ్, మేము ఇట్లా ఈ కాంబినేషన్ తయారు చేస్తున్నామని చెప్తున్నారు. సో ఏదైనా చెప్పేది అంటే క్లారిటీగా, ఇప్పుడు డిమార్ట్లో దొరికే ప్రోడక్ట్లు యాజ్ యూజువల్గా వీళ్ళు కూడా అమ్ముకోవచ్చు. సో దాంట్లో బ్యాడ్ అని చెప్పట్లేదు, కానీ ఏంటంటే వీళ్ళు ఆయుర్వేదికం అని చెప్తున్న వల్ల ప్రజలు మోసపోతున్నారు. ఆయుర్వేదికం అని చెప్పకుండా నార్మల్ ప్రోడక్ట్ ఉంటే పతంజలి ఈజ్ అ గుడ్ ప్రోడక్ట్, నేను కూడా ఓకే అని చెప్తాను. ఎందుకంటే రేట్ అనేది కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది పతంజలి ప్రోడక్ట్లో ఏదైనా ఉంటే. కానీ వీళ్ళు ఆయుర్వేదికం అని చెప్పడమే అది ఒక పెద్ద మిస్టేక్. సో అదొకటి చూడాలి. ఇంకోటి వచ్చేసి ప్రజెంట్గా మోడీ అన్ని దేశాలు తిరుగుతున్నాడు, కానీ ఉత్కంఠం ఏంటంటే నెక్స్ట్ ఆగస్టు 23 ఉక్రెయిన్ విజిట్ అవుతున్నాడు. సో ఉక్రెయిన్ కంట్రీ ఈ మధ్యకాలంలో 1991 తర్వాత ఏ ప్రైమ్ మినిస్టర్ కానీ భారతదేశం నుంచి ఎవరూ అటెండ్ కాలేదు. సో ప్రజెంట్గా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ మేబీ ఆగస్టులో ఉక్రెయిన్ విజిట్ కాబోతున్నాడు. సో ఉక్రెయిన్ విజిట్ కావాలంటే ఒక చాలా పెద్ద ప్రాసెస్, ఎందుకంటే ప్రజెంట్గా యుద్ధం జరుగుతున్నది కాబట్టి కొన్ని ఏరియాస్ మాత్రం కొంచెం జర సెక్యూరిటీ ప్లేసెస్గా ఉన్నాయి. సో ఆ ప్లేసెస్కు నరేంద్ర మోడీ విజిట్ అవుతున్నాడు అనమాట. దీని మీద రష్యా ఎలా రియాక్ట్ అవుతుందో ఒకసారి చూడాలి. ఇంకోటి ఏంటంటే ఉక్రెయిన్ దాని క్యాపిటల్ సిటీ క్యూవ్ ఏదో ఉంటుంది, దానికి వెళ్ళాలంటే వీళ్ళు డైరెక్ట్ ఫ్లైట్ లేదు. సో నరేంద్ర మోడీ ఏం చేయాలి? ఫస్ట్ పోలాండ్కి వెళ్ళాలి, పోలాండ్కి వెళ్ళి పోలాండ్ నుంచి ట్రైన్లో ఉక్రెయిన్కి వెళ్ళాలి. సో ఇది చాలా పెద్ద విషయం, ఎందుకంటే ఒక ట్రైన్లో ఒక కంట్రీకి ట్రావెల్ చేయడం అంటే నరేంద్ర మోడీ ఫస్ట్ టైం. ఎందుకంటే దానికి ఆప్షన్ లేదు, వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే ఫ్లైట్ జోన్ కాదు అది, నో ఫ్లైట్ జోన్గా ఉంది ప్రజెంట్ ఉక్రెయిన్. సో అందుకని ట్రైన్ ద్వారా వెళ్ళాలి. సో చూడాలి ఇంకా ఎట్లా ఎట్లా వెళ్తారు. ఇంకోటి రీసెంట్గా మాల్దీవ్స్ అనే కంట్రీ, మాల్దీవ్స్ అనే ఐలాండ్ ఉంది కదా, ఆ ప్రైమ్ మినిస్టర్ మహమ్మద్ ముజు ఏం చేసిండో యాంటీ ఇండియా స్లోగన్ తీసుకున్నాడు. యాంటీ ఇండియన్ స్లోగన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి, అంటే మాల్దీవ్స్ అనేది ఎక్కువ టూరిస్ట్ ప్లేసెస్, అంటే టూరిజం మీద డిపెండ్ అవుతుంది. అందులోనూ ఇండియన్స్ టూరిజం, అంటే ఇండియన్స్ అనేది ఎక్కువ మాల్దీవ్స్కి వెళ్తారు అనమాట. అప్పుడు యాంటీ ఇండియన్ స్లోగన్ వల్ల చాలామంది ఇండియన్స్ స్టాప్ చేసుకోరు, అసలు అటు మాల్దీవ్స్కు టూర్స్ అనేది స్టాప్ చేసుకోరు. దాని తర్వాత ఒక 3 మినిస్టర్స్ కూడా ఏదో ట్వీట్ చేశారు, ఆ 3 మినిస్టర్స్ కూడా రాజీనామా చేశారు. కానీ ప్రజెంట్గా మహమ్మద్ ముజు మాల్దీవ్స్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో కంప్లీటెడ్గా ఆపోజిట్గా ఇప్పుడు వెల్కమ్ ఇండియా అనే స్లోగన్ తీసుకోబోతున్నాడు. సో ఒకప్పుడైతే నో ఇండియా అనే స్లోగన్ నుంచి వెల్కమ్ ఇండియా స్లోగన్ తీసుకొని పోతున్నాడు. అతని మినిస్టర్స్ త్వరలోనే పెద్ద పెద్ద సిటీస్, మెట్రో సిటీస్ ఏంటంటే ముంబై కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, ఇట్లాంటి సిటీస్లో వాళ్ళ మినిస్టర్స్, టూరిజం మినిస్టర్స్, వాళ్ళ వివిధ రకాల మినిస్టర్స్ ఇక్కడికి వచ్చి క్యాంపెయిన్ కూడా చేయబోతున్నారు. వెల్కమ్ ఇండియా అనే క్యాంపెయిన్ కూడా చేయబోతున్నారు. సో వాళ్ళు పర్టికులర్గా ఇండియాకు ఎలా థ్యాంక్స్ చెప్పారంటే, మన రీసెంట్ బడ్జెట్లో కూడా $50 మిలియన్ వాళ్ళకు మాల్దీవ్స్కు ఇండియన్ తరఫున క్రెడిట్ ఇచ్చారనమాట, అప్పుగా ఇచ్చారనమాట, రుణంగా ఇచ్చారనమాట. సో దానికి కూడా మహమ్మద్ ముజు థ్యాంక్స్ చెప్తూ మేము త్వరలోనే వెల్కమ్ ఇండియా అనే ప్రోగ్రామ్ కూడా తీసుకుంటామని అనౌన్స్ కూడా చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒలింపిక్ గేమ్స్. సో లియాండే అనేది ఫేమస్ సంచలన స్విమ్మర్ లియాండే. సో 22 ఏళ్ల స్విమ్మర్, ఫ్రాన్స్ దేశస్తుడు అనమాట. ఇతను మైకల్ ఫిలిప్స్, లెజెండరీ స్విమ్మర్, తెలుసు కదా, ఆల్ టైమ్ లెజెండరీ స్విమ్మర్ ఎవరైనా ఉన్నారంటే మైకల్ ఫిలిప్స్ తర్వాత ఇయాన్ థోర్ప్ కూడా బాగా ఆస్ట్రేలియన్ స్విమ్మర్ ఉండే, ఇయాన్ థోర్ప్ కూడా బాగా, ఈ ఇద్దరు పేర్లు అనేది బాగా విపరీతంగా ప్రాచుర్యంలో ఉండే అనమాట. ఒలింపిక్స్ గేమ్లో స్విమ్మింగ్ అనేది వీళ్ళు ఇద్దరు, మైకల్ ఫిలిప్స్ అండ్ ఇయాన్ థోర్ప్ వచ్చేసి ఆస్ట్రేలియా స్విమ్మర్,
మైకల్ ఫిలిప్స్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ స్విమ్మర్ అనమాట. వీళ్ళిద్దరు బాగా స్విమ్మింగ్ అనేది పాపులారిటీ చేశారనమాట. సో అట్లాంటిదే వీళ్ళిద్దరు తరం అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా లియాండే, సో ఫ్రెంచ్ స్విమ్మర్, అట్లాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు. నిన్ననే మైకల్ ఫిలిప్స్ రికార్డ్ను కూడా బ్రేక్ చేసి ఒలింపిక్ వరల్డ్ రికార్డ్లో క్రియేట్ కూడా చేశాడు. సో లియాండే, సో మేబీ ఇంకా తర్వాత మైకల్ ఫిలిప్స్ కానీ ఇయాన్ తోర్పో వాళ్ళ రికార్డులు బ్రేక్ చేసి ఇప్పుడు ఈసారి ఎన్ని గోల్స్ కొడతాడో ఇంకా చూడాలి. ఎందుకంటే స్విమ్మింగ్ అనేది చాలా ఈవెంట్స్ ఉంటాయి. సో అందులో ఇంకా ఒక్కొక్క ఈవెంట్ 400 మీటర్స్ అని ఇంకా వేరే చాలా చాలా రకాల బటర్ఫ్లై అని ఇట్లా ఇంకా చాలా రకాల ఈవెంట్స్ ఉంటాయి. సో అందులో ఏ ఈవెంట్స్ ఉంటాయో ఒకసారి చూసి పరిశీలించిన తర్వాత తెలుస్తుంది. సో లియాండే అనేది సంచలన స్విమ్మర్గా ఎదగబోతున్నాడు అనమాట. ఇంకోటి వచ్చి ఒలింపిక్ కమిటీ అనేది 2 పెద్ద మిస్టేక్స్ చేసింది. ఆ దేశాలకు అపాలజైజ్ కూడా చెప్పింది. ఎందుకంటే ఒలింపిక్స్ ఎంట్రీ ఆ రోజు ఓపెనింగ్ సెరమనీ అప్పుడు అన్ని జెండాలు పట్టుకొని వచ్చే క్రమంలో ఈ సౌత్ కొరియాను ఏం చేసారంటే, ఇది రిపబ్లిక్ కొరియా, అంటే సౌత్ కొరియా అంటే రిపబ్లిక్ కొరియా అనమాట. వాళ్ళు ఏం చేసారు, డెమోక్రటిక్ కొరియా అని అన్నారు. ఏది అది ఆ ఒలింపిక్ కమిటీ వాళ్ళు డెమోక్రటిక్ కొరియా అంటే అది నార్త్ కొరియా అనమాట. రిపబ్లిక్ కొరియా అంటేనే సౌత్ కొరియా, డెమోక్రటిక్ కొరియా అంటే నార్త్ కొరియా. వీళ్ళు అనౌన్స్ చేసింది సౌత్ కొరియా జెండా అనౌన్స్ వచ్చేటప్పుడు డెమోక్రటిక్ కొరియా అని అనౌన్స్ చేశారు అనమాట. దీని మీద సౌత్ కొరియా చాలా సీరియస్గా రియాక్ట్ అవుతుంది. చాలా సీరియస్గా వాళ్ళ స్పోర్ట్స్ మినిస్టర్ వచ్చి ఒలింపిక్ కమిటీకి కంప్లైంట్ కూడా చేశారు. సో ఇది ఒక ఒలింపిక్ కమిటీ ఏం చేసిందంటే, ఇంకా ఆల్రెడీ మేము దాన్ని అయితే తిరగలేము, వి అపాలజైజ్ టు సౌత్ కొరియన్ పీపుల్ అని చెప్పి అపాలజైజ్ చెప్పింది. ఇంకోటి సేమ్ ఇట్లాంటిదే ఒకటి సౌత్ సుడాన్లో బాస్కెట్బాల్లో ఏదో ఒక విన్ అయ్యారు, ఒక గోల్డ్ మెడల్, ఒక మెడల్ విన్ అయ్యారు. వాళ్ళ దేశ జాతీయ గీతం సౌత్ సుడాన్ కాక వేరే జాతీయ గీతం సుడనిజం అనే ఒక కంట్రీ, అంటే వాళ్ళకి పడదనమాట. సౌత్ సుడాన్కు సుడనిజం పడదు. సో సుడనిజం జాతీయ గీతం ఆలపించారు. అంటే అది ఎంత ఎంబారెసింగ్ అంటే, ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్సే కానీ చాలా ఎంబారెసింగ్, చాలా దేశాలు హర్ట్ అవుతున్నాయి. సో ఇలాంటి విషయాలలో బాగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఒలింపిక్ కమిటీకి చాలా ఉంది. సో ఇదండి న్యూస్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.